నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సెంట్రల్ పాలిటిక్స్లో ఆగస్టు 5 అంటే అన్ని రోజులా కాదు, సంచలనాలకు అసలైన కేర్ ఆఫ్ అడ్రస్. గతంలో ఈ రోజున తీసుకున్న కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేశాయి. సరిగ్గా అదే తరహాలో ఇప్పుడు కూడా ఆగస్టు 5న కేంద్రం నుంచి ఒక ఊహించని ప్రకటన రాబోతుందనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో జోరందుకుంది. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సాగుతున్న నేపథ్యంలో కేంద్రం వ్యూహాత్మకంగా ఏదైనా కీలక బిల్లును ప్రవేశపెడుతుందా, లేదా మరొక పెద్ద సంచలనానికి తెరలేపుతుందా అనే చర్చ సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఆగస్టు 5 వెనుక ఉన్న ఆ సెంటిమెంట్ ఏంటి? ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఆ స్పెషల్ వ్యూహం ఏంటి? ఇప్పుడు చూద్దాం. కేంద్ర రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ఊహాగానాలు షురూ అయ్యాయి. ఈ ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతుందా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ప్రధాని మోదీ గతంలో కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలను సరిగ్గా ఈ రోజునే ప్రకటించడం జరిగింది. ఆ వివరాలను చూసినట్లయితే 2019 ఆగస్టు 5న విపక్షాలు కలలో కూడా ఊహించిన విధంగా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు ప్రతిపాదనను పార్లమెంటులో ప్రవేశపెట్టింది మోదీ సర్కార్. దాని ఆమోదం నుంచి అమలు వరకు అంతా పక్కా ప్లానింగ్తో పూర్తి చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. అటు తర్వాత 2020 ఆగస్టు 5న కోట్లాది మంది భక్తుల శతాబ్దాల నాటి నిరీక్షణకు తెరదించుతూ అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఆ అడుగుతో మొదలైన రామమందిరం 2024 జనవరి 22న భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఇలా మోదీ ప్రభుత్వం ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యతను సంతరించుకున్న ఆగస్టు 5వ తేదీ మరోసారి దగ్గర పడుతూ ఉండడంతో ఈసారి కేంద్రం నుంచి ఎలాంటి బిగ్ అనౌన్స్మెంట్ రాబోతుంది అనే ఉత్కంఠ అందరిలో పీక్స్కు చేరుకుంది. నిజానికి మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లు వంటి కీలక అంశాలపై కేంద్రం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీఎంసీ, ఆప్, శివసేన వర్గాల నుంచి వీడిన ఎంపీల మద్దతుతో ఈసారి ఎలాగైనా ఆ బిల్లును పాస్ చేయించాలనే పక్కా వ్యూహంతో ఉందనే ప్రచారం జోరందుకుంది. అయితే ఢిల్లీలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, మారుతున్న సమీకరణాల మధ్య ఈ వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతారా లేదా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ వీడలేదు. మరోవైపు ఇటీవల విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన కూడా ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు సైతం పూర్తయినట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు పాలనాపరంగా మరికొన్ని కీలక నిర్ణయాలు అమలు చేసేందుకు మోదీ సర్కార్ కొత్త ఆలోచనలతో సిద్ధమవుతోంది. మొత్తానికి గత అనుభవాలను బట్టి చూస్తూ ఉంటే ఆగస్టు 5వ తేదీన మోదీ సర్కారు ఏదో ఒక ఊహించని పెద్ద నిర్ణయాన్ని ప్రకటించవచ్చు అనే సంకేతాలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఈసారి మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ అంశమా, లేక కేంద్ర కేబినెట్ విస్తరణ, విపక్షాలు కలలో కూడా ఊహించని మరో సంచలన నిర్ణయమా అనేది తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే. మరో ఢిల్లీ పీఠంపై నుంచి ఎలాంటి పొలిటికల్ పిడుగు పడనుందో వేచి చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అయిపోండి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.